హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గురుశ్రీ వ్లాగ్స్ అండి. సో తిరుపతి టూర్ కంటిన్యూషన్ అయితే ఇది. సో చెప్పాను కదా, లాస్ట్ టైం వెంగమాంబకి వెళ్ళి లంచ్ అయితే చేసుకున్నాము. ఇంకా తర్వాత గుండంలోకి వచ్చి స్నానం అయితే చేసుకున్నాం అన్నమాట. అందరము పిల్లలకు చేయించాము. ఇంకా నైటే షాపింగ్ చేసుకుందామని షాపింగ్కి అయితే బయలుదేరాం. ఎందుకంటే మాకు నెక్స్ట్ డే దర్శనం దొరికింది. సో ఇంకా వెళ్ళిన రోజంతా ఫ్రీ కాబట్టి షాపింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాము. సో దర్శనం అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా. దర్శనానికి ఒక 3 అవర్స్ అయితే టైం పట్టింది మాకు. సో దర్శనం అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. చెప్పాను కదా, ఇంకా ప్లేసెస్ వెళ్తున్నామని, కాణిపాకం, శ్రీకాళహస్తి. సో వెళ్ళే దారిలో కొన్ని క్లిప్స్ అయితే తీసానమాట, నడకదారిని తీసానమాట. ఇంకా చూస్తూ వచ్చామన్నమాట, మోకాల పర్వతం ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళింది అయితే శ్రీవారి పాదాలు. ఎందుకంటే తిరుపతి అవ్వగానే నెక్స్ట్ మనం వెళ్ళేది శ్రీవారి పాదాలు. సో అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. కాకపోతే అక్కడ ఈ చెట్లు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ అక్కడ తెలుసు కదా, స్టోన్స్ మీద స్టోన్స్ పెడతారు ఇల్లు కళ నెరవేరాలని. సో నేను కూడా అలా రాళ్ళు పెట్టానన్నమాట. మాకు కూడా ఒక కళ ఉంది, ఇల్లు కట్టుకోవడం. సో అది కావాలని చెప్పి నేను కూడా మొక్కుకున్నాను. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అయితే శ్రీవారి పాదాల దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బస్లో, యాక్చువల్లీ మేము ఒక చిన్న టెంపో మినీ బస్ బుక్ చేసుకున్నాం అనమాట, అన్ని టూర్స్ తిరగడానికి. సో ఇంకా మళ్ళీ దాంట్లో బయలుదేరిపోయామన్నమాట. ఇంకా మధ్యలో పిల్లల డ్యాన్స్లు, సాంగ్స్, ఎంజాయ్మెంట్ ఫుల్గా ఎంజాయ్ చేశారు. కాకపోతే టెంపరేచర్ బాగా హైగా ఉండడం వల్ల కొంచెం స్ట్రెస్ అయితే అయ్యారు పిల్లలు వేడికి. బట్ బస్లో ఉన్నంతసేపు అయితే ఏసీ బస్ కాబట్టి సెట్ అయ్యారు. అండ్ ఇంకా నెక్స్ట్ మేము తమిళనాడుకి వెళ్ళామన్నమాట, వేలూరు గోల్డెన్ టెంపుల్ కోసము. సో అక్కడైతే మేము ఒక రూమ్ తీసుకున్నాము. సో ఒకసారి ఆ క్లిప్ అయితే తీసానమాట రూమ్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. సో రూమ్ అంతా కూడా ఒకసారి వీడియో తీసానమాట. అండ్ మేము వెళ్ళేసరికి గోల్డెన్ టెంపుల్ అయితే మూసేశారనమాట. అప్పటికి మేము రీచ్ అయ్యేసరికి నైట్ 9:30 అయ్యింది. టెంపుల్ 7:30కే క్లోజ్ అంట. సో ఇంకా నెక్స్ట్ డే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలన్నమాట. సో మార్నింగ్ 4కి రెడీ అవుతే టెంపుల్కి వెళ్దామని ఫుల్ వర్షము. సో మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసామట, ఎందుకంటే పిల్లలు ఉన్నారు నడవలేమని. ఇంకా నెక్స్ట్ ఫోన్స్ అలా లేవనేసరికి బస్లో పెట్టి ఇంకా లాస్ట్కి దర్శనం అంతా అయిన తర్వాత బయట పిక్స్ మాత్రం తీసానమాట. సో ఫర్ మోర్ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.